హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మనం చేసుకోబోయే వీడియో ఏంటి అంటే కస్టర్డ్ బ్రెడ్ ఘీ రోస్ట్ అండి. మీరు కస్టర్డ్ యూస్ చేయకుండా అయినా చేయొచ్చు. బనానా ఘీ రోస్ట్ని ఎలా అయినా చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఇంగ్రీడియంట్స్ నేను యూస్ చేస్తున్నానండి. కస్టర్డ్ వెనిలా ఫ్లేవర్ది అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీ డ్రై ఫ్రూట్స్ ఏమైనా తీసుకోండి. బాదం, పిస్తా ఏమైనా తీసుకోవచ్చు, ఏం పర్లేదు. బ్రేక్ఫాస్ట్కి మాత్రం ఇది మంచి రెసిపీ అండి. ఇక్కడ బ్రెడ్ మీరు 3 or 4 పీసెస్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ బనానా నేను తీసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకొని మనం ఇక్కడ దాని బ్రెడ్ పైన పెట్టి కొంచెం స్మాష్ చేసైనా పర్లేదు, స్మాష్ చేయకపోయినా పర్లేదు, ఏం కాదు, మన ఇష్టం. ఎలా అయినా రోస్ట్ అయిపోద్ది కాబట్టి ఏం కాదు. ఇలా పెట్టుకొని నేనైతే ఇక్కడ స్మాష్ చేసుకున్నాను బనానా పీసెస్ని. మీరు ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టేసి మనం ఏంటి అంటే ఇప్పుడు మనం కొంచెం మిల్క్ పక్కన పెట్టుకొని ఇక్కడ కస్టర్డ్ పౌడర్ చూపించాను కదా, కొంచెం దీనిలో మిక్స్ చేసుకొని ఉంచుకోండి, సైడ్ పెట్టుకోండి. ఎందుకంటే మనం వీడియోలో మనం చూస్తారు మీరు, అప్పుడు అర్థమవుతుంది మీకు. కొంచెం మనకి బాగా మిక్స్ చేసుకొని సైడ్కి పెట్టుకున్నాం ఈ కస్టర్డ్ పౌడర్ అండ్ మిల్క్ని. బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏంటి అంటే ప్యాన్ పెట్టుకొని మనం గీ ఉంది కదా, గీ మీకు ఒక 2 స్పూన్స్ సరిపోద్ది అండి, ఎక్కువ అవసరం లేదు. 2-3 స్పూన్స్ ఆర్ 2 స్పూన్స్ తీసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని గీ యాడ్ చేసుకొని, ఇక్కడ నేనైతే 2 స్పూన్స్ తీసుకున్నానండి గీ. కొంచెం గీ ఇదయ్యాక మనం బ్రెడ్ని స్టఫ్ చేసుకున్నాం కదా బనానా పీసెస్తో, అది స్మాష్ చేసి ఆ బ్రెడ్ని దీనిలో వేసేయండి. గీలో వేసేసి కొంచెం బాగా రోస్ట్ అవ్వాలండి. రోస్ట్ అయితే మనకి బాగుంటుంది. నార్మల్గా అయినా పర్లేదు, కాకుంటే ఏంటంటే రోస్ట్ అయితేనే కొంచెం మనకి ఆ టేస్ట్నెస్ అంతా తెలుస్తుంది, బాగుంటుంది. ఇక్కడ నేను బ్రెడ్ పీసెస్ టూటీ ఫ్రూటీ ఉంటాయి కదండి, అవి తీసుకున్నాను. మీరు ఏదైనా తీసుకోవచ్చు. మిల్క్ బ్రెడ్ ఉంటుంది కదా, ఆ స్లైసెస్ అయినా తీసుకోవచ్చు, ఏం కాదు. ఏ బ్రెడ్ అయినా యూస్ చేయొచ్చు, మనకు బాగుంటుంది. ఇక్కడ బాగా మనం టర్న్ చేసుకొని ఇంకో సైడ్కి నేను చేసుకున్నాను. కొంచెం రోస్ట్ అయ్యాక అప్పుడు మనం ఏం చేస్తామంటే మీకు చూపించాను కదా, మిల్క్ మీరు 1/2 కప్ తీసుకున్నా సరిపోద్ది, ఏం కాదు. తీసుకొని దానిలో పోసేయండి. కొంచెం బాయిల్ బాగా అవ్వాలండి. మిల్క్ అయ్యాక కొంచెం బబుల్స్ వస్తే మనకు తెలిసిపోతుంది బాగా. కొంచెం బాగా మిల్క్ ఇది అయ్యాక కొంచెం అది ఇలా దీనిపైన కూడా వేసుకోండి, బ్రెడ్ పైన. కొంచెం మనకి ఏంటి అంటే అలా కొంచెం ఇదవుతుంది, మెత్తగా అవుతుంది, అంతే. బాగుంటుంది, థిక్గా బాగా వస్తుంది. ఇప్పుడు మనం అలా కొంచెం టర్న్ చేసుకొని అలా బాయిల్ చేసి, ఇప్పుడు మనం ఏంటి అంటే నేను చూపించాను కదా మీకు అక్కడ యూజ్ అవుద్ది అని, అదే కస్టర్డ్ పౌడర్ అండ్ కొంచెం మిల్క్ తీసుకొని మిక్స్ చేసాం కదా. ఇప్పుడు ఇలా బాయిల్ అవుతుంది కదా, మనకు తెలిసిపోతుంది కదా బాయిల్ అయ్యే విధానం. ఇప్పుడు ఈ మిల్క్లో ఆ కస్టర్డ్ ఉంటుంది కదా, ఇది పోసేయండి. ఇది ఏం లేదండి, కస్టర్డ్ వేస్తే కొంచెం థిక్నెస్ బాగుంటుంది. ఈ ప్లేస్లో మీరు కండెన్స్డ్ మిల్క్ అయినా యూస్ చేసుకోండి, ఏం కాదు, బాగుంటుంది. న్యూటెల్లా ఇవన్నీ ఉంటాయి కదా కొన్ని, అవన్నీ ఏవైనా యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏంటి అంటే కస్టర్డ్ యూస్ చేస్తాను, కొంచెం థిక్నెస్ బాగా వస్తుంది. మీరు ఇది లేకుండా ఓన్లీ మిల్క్తో అయినా మీరు ఇలా చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్కి బాగుంటుంది, ట్రై చేయండి మీరు. నేనైతే బాగుంది, నేను తిన్నాను బాగా. ఇలా ఇప్పుడు ఈ థిక్నెస్ అవుద్ది కదా, అలా దీనిపైన వేసుకోండి. ఇలా వేసుకున్నాక మనం ఏంటి అంటే కొంచెం సైడ్కి తీసుకొని, ఇప్పుడు నేను సాఫ్రాన్ కూడా వేసుకున్నాను, మీరు అది స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు సైడ్ బౌల్లోకి తీసుకొని మనం డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి ఇలా అయినా తినొచ్చు. ఇంకోటి ఏంటి, ఇక్కడ నేను హనీ వేసుకున్నానండి పైన. అవి మీరు వేసుకోకపోయినా ఎలా అయినా బాగుంటుంది. నేను ఏంటి అంటే లాస్ట్కి మళ్ళీ ప్యాన్ పెట్టి ఏం చేశాను అంటే మిల్క్ అండ్ కస్టర్డ్ పౌడరు, షుగర్ వేసి మళ్ళీ దీనిలో యాడ్ చేశానండి. మీరు అలా అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇలా అయినా చేసుకోవచ్చు.
లేదు అంటే మనం డైరెక్ట్గా మనం ఆ మిల్క్ వేసాం కదా, దానిలోనే షుగర్ కూడా వేసుకోవచ్చు. నేను ఏంటి అంటే థిక్నెస్ కోసం మళ్ళీ బ్రెడ్ పైన కొంచెం వేస్తే బాగుంటుంది అని చెప్పి ఇలా వేసాను. మీరు ఇది నచ్చలేదు, మీకు టైం లేదు అంటే ఇది స్కిప్ చేయండి. ఓన్లీ అది చేసినా బాగుంటుంది. కానీ తప్పకుండా ట్రై చేయండి, బాగా వస్తుంది. మీరు ఒక్కరోజు తింటే ఇంకా వీక్లో ట్వైస్ ఆర్ థ్రైస్ తింటారు తప్పకుండా. బాగుంటుంది, ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్కి మనకి ఈజీగా ఫాస్ట్గా అయ్యే విధానం ఇది. మీరు కస్టర్డ్ యూజ్ చేయొచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. బట్ గీ రోస్ట్ మాత్రం, బ్రెడ్ గీ రోస్ట్ మాత్రం బాగా ట్రై చేయండి డ్రై ఫ్రూట్స్ వీటితో, బాగా వస్తుంది. ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.